గురువుగారు, యుద్ధం అంటే ఏమిటో మహాభారతంలో ధర్మరాజు ఎలా నిర్వచించాడు? ఏ సందర్భంలో చెప్పాడు? చాలా చక్కటి మాటల్లో చెప్పాడు ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మకి. రాయబారానికి వెళ్ళేటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఒక్కొక్కరి దగ్గర అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఏం చెప్పమంటావు, నీ యొక్క మాట ఏమిటి? వెళ్తున్నాను కదా కౌరవ సభకని. అక్కడ ధర్మరాజు గారు శ్రీకృష్ణుడితోటి మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు అంటే ధర్మరాజు గారికి ఎంత ఇష్టం అమ్మ. ఆపద గడవం బెట్టగనోపి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు నిన్ను చూపిచనియ పాండుష్మాపాలుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మతో అన్నటువంటి ధీశాలి ధర్మరాజు. ఎక్కడైనా మాకు కష్టం వస్తే నదిలో కొట్టుకుపోయేటువంటి వాడికి పడవ దొరికితే ఆ పడవ సహాయంతో నది నుంచి ఎలా చక్కగా బయటికి వస్తాడో, ఆ రకంగానే ఆపద అనేటువంటి సముద్రం నుంచి నది నుంచి బయటపడేసేటువంటి నావ పడవ లాంటి వాడివయ్యా నువ్వు. మా నాన్నగారు ఉంటే మమ్మల్ని బాగా చూసుకునేవాడు, మమ్మల్ని కష్టాల నుంచి రక్షించేవాడు. ఆ రకంగా మా నాన్నగారు ఇప్పుడు లేరు, మా నాన్నగారి తర్వాత నాన్నగారి ప్లేస్లో ఉన్నటువంటి వాడివి నువ్వయ్యా, నిన్ను చూపించి మా నాన్నగారు వెళ్ళిపోయాడయ్యా అని అంత గొప్పగా శ్రీకృష్ణ పరమాత్మకి విలువ ఇచ్చినటువంటి ధర్మరాజు గారు యుద్ధం గురించి మాట్లాడుతూ, కృష్ణ నీకు తెలియదని కాదు, యుద్ధం అంటే కుక్కల కాట్లాట. ఎంతటి నిర్వచనం ఇచ్చారో చూడండమ్మా. కుక్కలు, మనం వీధుల్లో ఉండేటువంటి కుక్కలు చూస్తుంటాం, అవి ఎందుకు అరుస్తుంటాయో తెలియదు. ఒక కొత్త కుక్క గనక వస్తే ఈ మిగతా కుక్కలన్నీ కలిసి ఆ వచ్చినటువంటి కుక్కల మీద, కొత్త కుక్కల మీద ఈ పాతగా ఉన్నటువంటి కుక్కలు భౌ 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 అని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటే మనకెంత కర్ణ కఠోరంగా ఉండి చిచ్చి అని మనం తరిమేస్తున్నా సరే అవి వదలవు. కొంచెం దూరం పరిగెడతాయి, మనం పడితే మళ్ళీ వచ్చేసేస్తాయి. ఒకరి మీద ఒకరు అరుచుకుంటూనే ఉంటుంటాయి, ఒకదాన్ని ఒకటి రక్కాలని చూస్తుంటాయి, మీద పడి నానా హింస చేయాలని చూస్తుంటాయి. కృష్ణ యుద్ధం అంటే అదయ్యా అన్నాడు. ఎంత గొప్ప నిర్వచనం ఇచ్చాడు చూడండి. ఒక కుక్కల కాట్లాట, కుక్కలు కొట్టుకుంటాయే అటువంటిది యుద్ధం. కాబట్టి అటువంటి యుద్ధం మా ఇద్దరి మధ్య, కౌరవులకి పాండవులైనటువంటి మా మధ్య రానీయకుండా నువ్వు చూడవయ్యా అని చెప్పి ధర్మరాజు గారు యుద్ధానికి చక్కటి నిర్వచనం ఇస్తారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అన్నదమ్ముల మధ్య కానివ్వండి, అక్క చెల్లెళ్ళ మధ్య కానివ్వండి, ఊళ్ళ మధ్య కానివ్వండి, దేశాల మధ్య కానివ్వండి, అటువంటి యుద్ధాలు రాకుండా ఆ శివకేశవులు అందరినీ రక్షించెదరుగాక.